అందరికీ నమస్కారం. ఇంతకుముందు చెప్పాను. ఇంప్రెస్ చేయకుండా ఎట్లా ఉండాలి? మనం ఇంప్రెస్ చేయడంలోనే ఎక్కువ టైం తీసుకుంటున్నాం ఇతరులని చెప్పాను. బాగా గమనించండి. మనం ఎట్లా ఇంప్రెస్ చేస్తున్నామో తెలిసిపోతుంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. ఆ ఎవరన్నా ఎవరు? ఆ ఎవరు వాళ్ళని. ఇంకా కొన్ని ఉన్నాయి. నలుగురు చూస్తే నవ్వుతారంట. ఆ నలుగురు ఎవరు? 'రాజేంద్ర ప్రసాద్' సినిమా వచ్చింది. 'ఆ నలుగురు' అని. వాళ్ళేనా? ఆ నలుగురు ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? ఆళ్ళకేం పని ఉండదా? మనల్ని చూసి నవ్వడం, మనం ఏమేం చేస్తున్నాము, ఏం బట్టలేసుకుంటున్నాము, ఏం కొంటున్నాము, ఏం తింటున్నాం తప్ప వేరే పని ఉండదా వాళ్ళకి? ఉంటుంది. ఎవరి పని వాళ్ళకుంటుంది. మనం పని లేని వాళ్ళని మాత్రమే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. కొంతమంది పని ఉన్న వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత చెప్పేదేంటంటే, మీరు ఒక చిన్న విషయం గమనించాలి. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం అవసరం లేదు అని భావిస్తామో, అప్పటినుంచి మన స్వేచ్ఛ, సంతోషం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి అద్దాలు పెట్టుకున్నా. ఈ ఫ్రేమ్ ఏమి ఇట్లుంది అంటారు. బ్లూ కలర్ అంటాడు. నీ చూడు ఇది చేయించుకున్నావు కదా! కొంచెం జుట్టు పెట్టి రంగేసుంటే నల్లగా బాగుంటుంది కదా! నువ్వు కూడా బాగా కనపడతావు అంటాడు. నాకైతే నేను కనపడను కదా! అద్దంలో చూసుకుంటే తప్ప. వేరే వాళ్ళకెందుకు బాగా కనపడాలి నేను? ఇప్పుడు మన దేశంలో ఇట్లా చిన్న జుట్టు పెట్టుకోవడం, గుండు చేయించుకోవడం, బ్లూ కలరు ఫ్రేమ్ వాడడం పెద్ద నేరం ఏం కాదు, తప్పు కాదు. అంటే వేరే వాళ్ళ కోసం నేను మంచి కలరు ఫ్రేమ్ పెట్టుకోవాలి. వేరే వాళ్ళ కోసం నేను జుట్టు పెంచి దానికి రంగేయాలి. అవసరమా మనకివన్నీ? నిజం చెప్పాలంటే మన సంతోషము పోయింది. సంతోషం అనేది లేకుండా పోయింది. మన చేతుల్లో ఉంది అది. అది మనమే పోగొట్టుకున్నాం. మళ్ళీ దానికోసం వెతుకుతుంటాం. అంటే నా ఉద్దేశము బీభత్సంగా 'రామ్ గోపాల్ వర్మ' మాదిరి నా జీవితం నా ఇష్టమని అంత అరాచకంగా, అడ్డదిడ్డంగా బతకాల్సిన అవసరం లేదు. మనం మన జీవితాన్ని మనకిష్టం వచ్చినట్టు నడుపుదాం. హ్యాపీగా ఉందాం. వేరే వాళ్ళని పట్టించుకోవద్దని కాదు. సమాజం అంటే ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఆ సమాజంలో కట్టుబాట్లు అవి మనం ఉల్లంఘించకుండా మనకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను. నేను ఇష్టం వచ్చినట్టు ఉండం కన్నా అది ఉత్త ప్యాంట్ ఏసుకొని పైన ఒక బనీన్ గినీన్ ఏం లేకుండా పోవడం అనేది కరెక్ట్ కాదు. మనకిష్టం వచ్చిన బనీన్ ఏసుకోవచ్చు, లేకుంటే షర్ట్ ఏసుకోవచ్చు, జుబ్బా ఏసుకోవచ్చు, ఇంకేదైనా అట్లాంటివి ఏసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇష్టమైనవి కాదు మనం ఏసుకోవాల్సింది. వేరే వాళ్ళ ఇష్టాలు, మన ఇష్టాలు 2 ఒకటే అయితే ప్రాబ్లమ్ లేదు. మన ఇష్టాలు వేరే వాళ్ళకి నచ్చడం, నచ్చకపోవడం అనేది అది సబ్జెక్టివ్ వ్యవహారం. అంటే అది విషయం సంబంధించింది గాదు. ఆలోచనకు సంబంధించింది. కాన్సెప్ట్. కలర్ మ్యాచింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఈ షర్టుని, ప్యాంటుకి మ్యాచ్ కాలేదు, బాలేదు చూడ్డానికి అంటే ఎవరికి బాలేదు? ఏ విధంగా బాగాలేదు? ఎవరికి బాగుండాలి మనం వేసుకున్న బట్టలు? మీకు ఫస్ట్ నచ్చాలి. అవతలకి నచ్చడం ఇంపార్టెంట్ కాదు. నచ్చితే మంచిదే. వాళ్ళేదో ఒకటి చెప్తారు. నచ్చకపోయినా కూడా మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో కర్టెన్ కదులుతుంది. ఆ పైన ఫోటో సరిగ్గా కనపడలా. ఏ సోఫా సెట్ కలర్ బాలేదు. ఏ సోఫా సెట్‌లో కూర్చున్నాడీయన. అది ఇంపార్టెంటా? నాకు తెలిసి ఇంపార్టెంట్ కాదు. అందుకే మనకిష్టం వచ్చినట్టు ఉందాం. హ్యాపీగా చేద్దాం. పని ఏదైనా గూడా మనం హ్యాపీగా ఉందాం.